అందరికీ వందనాలండి. ప్రతి ఒక్క క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయం ఇది. మందిరానికి ఎన్ని సంవత్సరాలుగా మనం వెళ్తున్నామో అది ఇంపార్టెంట్ కాదు. అయితే ఈ వాక్యాన్ని ఎంతగా మనం ధ్యానిస్తున్నాం అనేది అది చాలా ఇంపార్టెంట్ అయి ఉన్నది. ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబంలో ప్రతి ఒక్క విషయానికి భయపడిపోతూ ఉంటారు, ఆందోళన పడిపోతుంటారు. అయితే మనం చేయాల్సిన ఒక పని, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వాక్యము ఏదైతే ఉందో అది ఎవరి స్టోరీయో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అయితే వాళ్ళకు వచ్చిన సమస్య అది అప్పుల సమస్య కాదు, ఈఎంఐల సమస్య కాదు, అంతకు మించి ఇంకేటేం కాదు. వాళ్ళకు వచ్చిన సమస్య అంతకు మించిందన్నమాట. అది మరణ భయము. రాజు ఆల్రెడీ వాళ్ళకి ఆజ్ఞాపించేస్తున్నాడు, ఒక మగ పిల్లవాడు పుట్టిన ఎడల వాడిని చంపివేయండి అని. అయినను ఆ తల్లి వాడిని 3 నెలలుగా దాచింది. తర్వాత దాచలేక చంపాలని ఆలోచించుకొని ఆ కుటుంబం డిస్కషన్ చేసుకుంది, ఎలాగ చెయ్యాలి, తీసుకొని వెళ్ళి ఏట్లో పారేయకుండా ఏం చేయాలనేది డిస్కషన్ చేసుకుంది. ఈనాడు క్రైస్తవుల్లో లేనిది ఇది ఒకటే. కుటుంబంలో పిల్లలతో కూడా మీరు కూడా డిస్కషన్ చేసుకోవాలి. పిల్లలు అనగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదండి, యవ్వన ప్రాయంలో ఉన్నా సరే వాళ్ళని కూడా కూర్చోపెట్టుకొని మనకి ఏ సమస్య అయితే ఉందో దాని గురించి సిగ్గుపడకుండా, పిల్లలకి తెలిస్తే బాగుండదనో లేకపోతే ఇంకోటనో ప్రార్థన చేయుట మంచిది. అదే కదా అంటుంటారు, కుటుంబ ప్రార్థన చేస్తున్నారా అని. కుటుంబ ప్రార్థనలో మన ఇంటి సమస్యలు ఏదైతే ఉందో అది మనం వివరించుకుంటుంటే వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో ఏ సమస్యని ఎలాగ పరిష్కరించాలి, ఎవరిని అడగాలి అన్నప్పుడు మనకు దావీదు నేర్పిస్తాడు కానీ కుమారుడికి, నాన్న మన దేవుడు మనం కూర్చుండుట లేచుట సర్వం ఎరిగిన దేవుడు, మన హృదయం అంతరంగములు ఆయన తెలుసుకున్న దేవుడు, హృదయములో తలంపు పుట్టక మునిపే ఆయనకి తెలిసి ఉన్నది. ఏదైతే చెప్పాలో దాన్ని రిలీజ్ చేసేసాడు కుమారుడికి. అందుకే కదా అడుగుతాడు, పరిపాలించాలంటే నాకు బుద్ధిను జ్ఞానాన్ని దయచేయి ప్రభువా. అది ఈనాటి పిల్లలకి మనం నేర్పించాల్సిన విషయము. థ్యాంక్ యూ అండి. నేర్పించండి, పిల్లలకి నేర్పించండి. ఆమేన్.